థర్డ్ రోలో అన్ని త్రీస్ రావాలి. సో దాన్ని పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మీరు అసలు మనకు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, ఎప్పుడైతే మీకు ఇలాంటి స్టార్ ప్యాటర్న్స్ రాయమని చెప్తున్నారో ఆ స్టార్ ప్యాటర్న్స్ మీకు రాయమని చెప్పినప్పుడు ఫస్ట్ మీరు వీటిని రోస్ అండ్ కాలమ్స్ కింద డివైడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు డివైడ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, వీటన్నిటిని రోస్ అండ్ కాలమ్స్ కింద డివైడ్ చేసుకోండి. ఎన్ని రోస్ ఉన్నాయి ఇందులో, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 రోస్ అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకు మొత్తం ఇక్కడ 3 రోస్ అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఇక్కడ మనం వైల్ లూప్ నైనా యూజ్ చేయొచ్చు, ఫర్ లూప్ నైనా యూజ్ చేయొచ్చు, డూ వైల్ నైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను వైల్ లూప్ ని యూజ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, లేకపోతే ఫర్ లూప్ ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మీరు అన్నిట్లో రాయాలి. రిమైనింగ్ వైల్ డూ వైల్ ఏదైతుందో వాటిని యూజ్ చేసి కూడా మీరు రాయొచ్చు. నేను ఓన్లీ ఫర్ లూప్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వైల్ లో మీరు రాసి నాకు అవుట్పుట్ లో చూపించాలి. సో ఈ రోజు మాత్రం నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నా, మీరు కంపల్సరీగా నాకు అవుట్పుట్ అనేది వస్తేనే నేను నెక్స్ట్ క్లాస్ లో లిస్ట్ అవుట్ చేస్తాను అందరినీ. నాకు వాట్సాప్ లో కానీ లేకపోతే మెయిల్ త్రూ కానీ నాకు మీరు ఏవైతే చేస్తున్నారో ఆ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ సెషన్ లో మీరు ఉంటారు, లేకపోతే నెక్స్ట్ సెషన్ లో మీరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ కిందకి డివైడ్ చేసుకున్న తర్వాత మనకు ఎన్ని రోస్ ఉన్నాయి? ఇక్కడ 3 రోస్ ఉన్నాయి, అంతేనా? ఫస్ట్ రో, సెకండ్ రో అండ్ థర్డ్ రో. మొత్తం మనకి ఇక్కడ 3 రోస్ ఉన్నాయి. అలాగే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. కాలం 1, కాలం 2, కాలం 3, అంతేనా? 3 రోస్ అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఒక లూప్ తీసుకోండి. ఫస్ట్ మీకు ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అనేది అందరికీ గుర్తుండాలి. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ తర్వాత వాటిలో ఇన్నర్ లూప్స్, ఒక లూప్ లోపల మళ్ళీ ఇంకో లూప్ ని అడిషనల్ గా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే వీటిని మనం నెస్టెడ్ లూప్స్ అని కూడా అంటాం. ఫస్ట్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటి? ఫస్ట్ ఫర్, ఓకే, ఓపెన్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. హియర్ ఫస్ట్ వన్ యూ నీడ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూ, ఇనిషియలైజేషన్, రైట్? నెక్స్ట్ కండిషన్ చెకింగ్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, సో నౌ వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ దిస్ ఫర్ లూప్? ఫస్ట్ ఫర్ లూప్ లో ఉన్న బాడీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకుంటాం. సో ఫర్ లూప్ బాడీ స్టేట్మెంట్స్. Instead of your for loop, you can write any number of statements. Okay, first one, this is an initialization. Okay, so now my row, first thing here I need 2 loops. I have rows and columns. So ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి సో మనకు 2 అంటే 3 టైమ్స్ ఒక లూప్ అనేది రొటేట్ అవ్వాలి. సో ఎలా రాస్తారో చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. నా లూప్ అనేది ఇప్పుడు ఆ కండిషన్, ఒక కండిషన్ బేస్ మీద 3 టైమ్స్ రొటేట్ అవ్వాలి. శ్రీధర్, ఇంటూ R1 is equals to 0, కండిషన్ వచ్చేసరి R1 less than. వెయిట్ కరెక్ట్ చెప్పు. ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఇంటూ R1 is equals to 0. ఓకే, దాన్ని R1 అనే కాదు రో అని తీసుకో. ఓకే, రోస్ అన్నిటి కోసం మనం తీసుకుంటాం కాబట్టి రో అని తీసుకుంటాం. నాకు 1 కండిషన్ వచ్చేసరికి రో లెస్ దాన్ 3 సార్. లెస్ దాన్ 3. సో ఈ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది? 3 టైమ్స్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 1 2 కాబట్టి 3 సార్. అక్కడ తీసుకుంది 1 కాబట్టి 3 కూడా నీకు కావాలని అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయినా రాయాలి, లేకపోతే 4 అయినా నువ్వు తీసుకో. ఓకే, కాకపోతే ఇక్కడ ఇనిషియల్ సార్ మనం ఫర్ లూప్ లో ఇనిషియేటర్ గా 0 తీసుకుంటాం కదా సార్ పొజిషన్.
కానీ మనకు అక్కడ ప్రింట్ అవ్వాల్సిన వాల్యూ ఎక్కడి నుంచి ఉంది? ఫస్ట్ 1 రోలో to 3 1 సార్. నుంచి ఉంది కాబట్టి 1 నుంచే తీసుకోండి. కానీ ఓకే, మనం పొజిషన్ 0 గానే కన్సిడర్ చేస్తాం కదా సార్. పొజిషన్ తో మనకు అనవసరం, ఇక్కడ రో వాల్యూని మనం ప్రింట్ చేస్తాం కాబట్టి సో పొజిషన్ ఇక్కడ అవసరం లేదు మనకు. ఓకే ఓకే, సార్. మనం ఇక్కడ అరేస్ తీసుకున్నప్పుడు మనకు ఆ పొజిషన్ ఇంపార్టెంట్, మనం ఇక్కడ అరేస్ తీసుకోవట్లేదు. ఓకే సార్. ఓకే, సో మీరు లెస్ దాన్ 4 రాసిన ఒకటి, less than or equal to 3 రాసిన అంటే 3 మనకు రాసిన 3 ఒకటి. టైమ్స్ అనేటి మనకు ఆ లూప్ అనేది రొటేట్ అవుతుంది. సో అంటే ఇందులో ఏ స్టేట్మెంట్స్ అయితే మీరు రాస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ అనేటివి 3 టైమ్స్ రొటేట్ అవుతున్నాయి. నెక్స్ట్ నాకు కాలమ్స్ కోసం ఇందులో ఇంకొక లూప్ ని తీసుకోవాలి, అంటే ఒక నెస్టెడ్ లూప్ ని, ఇన్నర్ లూప్ ని ఇంకొకటి తీసుకోవాలి. ఫస్ట్ ఫర్ ఓపెన్ హియర్, ఇక్కడ కూడా నాకు ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలి? కాలమ్స్ 3 టైమ్స్ రొటేట్ అవ్వాలి కాబట్టి ఇంకొకసారి సేమ్ లూప్ ని కాలం కోసం ఇంకోటి తీసుకుంటుంది. కాలం 1, కాలం less than or equal to 3, కాలం ప్లస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనకు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ అండ్ ప్రింట్ కి డిఫరెన్స్ తెలియాలి. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసినప్పుడు అది నెక్స్ట్ లైన్ కి వస్తుంది, ప్రింట్ అని యూజ్ చేస్తే ఓన్లీ సేమ్ లైన్ లో వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఈ ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో ఇన్నర్ లూప్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ తీసుకోండి. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల నీ యొక్క ఓకే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల మీరు ఏ వాల్యూని అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఏదైతే ప్రింట్ చేస్తారో అది ఇప్పుడు ఒకసారి ఈ లూప్ యొక్క బిహేవియర్ అని మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. లూప్ అంటే ఏంటి? ఒక్కసారి కండిషన్ ట్రూ అయితే, ఓకే, సో ఎప్పుడైతే ఆ లూప్ అనేది కండిషన్ ట్రూ అవుతుందో ఆటోమేటిక్ గా అది ఏమవుతుంది? లూప్ లోకి ఎంటర్ అయిపోతుంది. లూప్ లోకి ఎంటర్ అయిపోయి అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని రీడ్ చేస్తుంది. అంతేనా? సో ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇదంతా మీకు ఒక లూప్. సో ఇదంతా కూడా ఫస్ట్ బాడీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఆ ఫర్ లూప్ యొక్క ఓకే ఫస్ట్ ఫర్ లూప్ యొక్క బాడీ ఇదంతా కూడా. అంటే మీకు ఎప్పుడైతే రో వాల్యూ 1 అని ఉంటుందో, ఓకే, రో యొక్క వాల్యూ 1 ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇక్కడికి వచ్చి కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, రో వాల్యూ ఎప్పుడైతే ఉందో మీకు అక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? సెకండ్ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, అంటే ఇందులో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ రీడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ రీడ్ చేసేటప్పుడు ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ రీడ్ చేస్తుంది. అంటే ఏంటి? ఇది కూడా ఒక లూపే, అవునా? సో ఎప్పుడైతే ఆర్ వాల్యూ 1 ఉందో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా ఇంకొక లూప్ కాబట్టి సో ఇందులో కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రెస్ గా ఇది అంటే 1, మళ్ళీ నెక్స్ట్ కాలం 3, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇందులోకి ఎంటర్ అవుతుంది. సో ఇందులోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? వెంటనే ఈ స్టేట్మెంట్లు ఏవైతే మీరు రాస్తున్నారో అది ప్రింట్ అయిపోయిన తర్వాత, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలంకి వచ్చి మళ్ళీ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఈ లూప్ లోని సెకండ్ లూప్ ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ లూప్ ని మళ్ళీ రొటేట్ చేస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 < <3. సో మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ లో మీరు అయితే రాస్తున్నారో దాన్ని తీసుకుంటుంది. ఓకే, సో అలా ఈ లూప్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? ఇక్కడ ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అంతవరకు ఈ లూప్ అనేది రొటేట్ అవుతుంది. ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? కాలం వాల్యూ ఎప్పుడైతే 4 అవుతుందో అప్పుడు ఫాల్స్ అవుతుంది. ఆ ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? సో థర్డ్ స్టేట్మెంట్ ఈ ఇందులో ఉన్నదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఎక్కడికి మూవ్ అవుతుంది?
అప్పుడు మీకు ఇంక్రిమెంట్కి వెళ్తుంది. అంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఈ లూప్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఇక్కడికి వెళ్తుంది. అంటే ఒకసారి అది లూప్ లోపల మీరు ఎన్ని లూప్స్ రాసినా, ఒకసారి ఏదైనా ఒక లూప్ అనేది మీకు స్టార్ట్ అయింది అని అంటే ఆ లూప్ అనేది కంపల్సరీగా క్లోజ్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే మీకు అది క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మీకు అది తీసుకుంటుంది. అంటే ఎప్పుడైతే మీకు ఒక క్లోజ్ అయిపోతుందో, అంటే కండిషన్ అనేది ఫాల్స్ వస్తుందో అప్పుడు మాత్రమే ఆ లూప్ లోనే ఎగ్జిట్ అవుతుంది. అంతవరకు సేమ్ లూప్ లోనే రొటేట్ అవుతుంది. ఇక్కడ ఫర్ లూప్ ఇది సేమ్, అది కూడా ఫర్ లూపే కాబట్టి ఆ ఫర్ లూప్ ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో కండిషన్ ట్రూ అయ్యి అంతవరకు సేమ్ లూప్ లోనే రొటేట్ అవుతుంది. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు మాత్రమే ఇక్కడికి వెళ్తుంది. ఓకే, అప్పుడు ఆ రో వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది. 1 టు 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో మళ్ళీ ఏంటి కండిషన్ అనేది, మళ్ళీ ఆ కండిషన్ అనేది ట్రూ కాబట్టి 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, మళ్ళీ కండిషన్ అనేది ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ లోపులోకి ఎంటర్ అవుతుంది. సెకండ్ టైం ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ లూప్ మళ్ళీ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది, మళ్ళీ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. అంటే ఆ కాలం వాల్యూ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లూప్ అప్పటికే క్లోజ్ అయిపోయింది. వన్స్ లూప్ క్లోజ్ అయిపోయిందంటే అక్కడితో అయిపోయినట్టే. సో మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ లూప్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ లూప్ అనేది సేమ్ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో మళ్ళీ అప్పుడు సెకండ్ టైం ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో అప్పుడు కండిషన్ ట్రూ అయినప్పుడు మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ, అంటే ప్రతి ఒక్కసారి కూడా ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది, 3 టైమ్స్. ఆ లూప్ అనేది ఇన్నర్ లూప్ అనేది కూడా 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. ఆర్ వాల్యూ ఎప్పుడైతే ఉందో కాలం అనేది ఫస్ట్ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్ రో వాల్యూ ఎప్పుడైతే 2 ఉందో అప్పుడు మళ్ళీ కాలం అనేది 2 టైమ్స్ మళ్ళీ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. సో మనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 3 టైమ్స్ రొటేట్ అయింది, అన్ని అయిపోయినాయి. మనకి ఇప్పుడు కావాల్సింది ఎగ్జాక్ట్ గా అందులో వచ్చే వాల్యూస్. ఇక్కడ వాల్యూ ఏం ప్రింట్ చేయాలనేది మనకు కావాలి. మనకు ఫస్ట్ టైం ఏంటి, ఫస్ట్ ఆర్ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ రోను ప్రింట్ చేస్తే ఏమవుతుందనంటే, ఆర్ వాల్యూ ఎంత ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ లూప్ కి వచ్చినప్పుడు ఎన్ని టైమ్స్ ఇది రొటేట్ అవుతుంది, 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. రో వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా, ఎప్పుడు రో వాల్యూ చేంజ్ అవుతుంది, ఈ లూప్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి ఎప్పుడైతే రో ప్లస్ ప్లస్కి వెళ్తుందో అప్పుడు 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. అంతవరకు అది రో వాల్యూ 1 ఉంటుంది. కాబట్టి ఈ లూప్ ఎప్పుడైతే ఆర్ వాల్యూ 1 ఉందో అప్పుడు ఈ కాలమ్స్ అనేది 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. సో 3 టైమ్స్ రొటేట్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో అని ప్రింట్ చేస్తున్నారు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ ఇక్కడ కండిషన్ ట్రూ, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, సో కండిషన్ ట్రూ కాబట్టి ఎక్కడికి వెళ్తుంది అది, ఎప్పుడైతే మీకు ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుందో కండిషన్ ట్రూ అయిన వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. అవునా, సో ఇక్కడ చెక్ చేసుకొని కాలం ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడికి వస్తుంది కాలం వాల్యూ 1. మళ్ళీ ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ కూడా కండిషన్ అనేది ట్రూ. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఏమవుతుంది, అప్పుడు ఆ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఆర్ వాల్యూ, రో వాల్యూ ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. రో వాల్యూ ఎంత ఇప్పుడు 1, కాబట్టి మీకు ఈ 1 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ లూప్ క్లోజ్ అవ్వదు వెంటనే, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, కాలం ప్లస్ ప్లస్కి వెళ్తుంది. కాలం ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో మళ్ళీ ఏంటి కండిషన్ అనేది ట్రూ కాబట్టి ఓకే, ఆ కండిషన్ అనేది మళ్ళీ ట్రూ అవుతుంది కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది మీకు, సో మళ్ళీ కండిషన్ ట్రూ అంటే మళ్ళీ రో వాల్యూ చేంజ్ అవుతుందా, ఇప్పుడే రో వాల్యూ అనేది ఇప్పుడే చేంజ్ అయ్యి ఎప్పుడైతే రో ప్లస్ ప్లస్కి వెళ్తుందో అప్పుడే రో యొక్క వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. అంతవరకు రోలే ఉంటుంది కాబట్టి సో ఆ వాల్యూ 1కి మూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, సో మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ సేమ్ లూప్ లోకి ఎంటర్ అయిపోయి మళ్ళీ మనకు 1 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. వన్స్ ఈ రో కంప్లీట్ అయిపోయిందంటే, అంటే ఈ కాలం కంప్లీట్ అయిపోయిందని అంటే నెక్స్ట్ మనకి ఏం కావాలి, 3 వన్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి రావాలి. సో ఎప్పుడైతే ఈ ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోతుందో ఆ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ లోపల ఓకే జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ రాయండి. ప్రింట్ ఎల్ఎన్ రాస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఓకే,
అదర్వైజ్ మీరు ఇక్కడ ప్రింట్ రాస్తే స్లాష్ అని రాయొచ్చు. ఓకే, ఎస్కేప్ సీక్వెన్సెస్ మీకు ఇప్పుడు ఇంతవరకు ఎస్కేప్ సీక్వెన్సెస్ అవ్వలేదు కాబట్టి సో దాని పక్కన పెట్టేసి జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని రాయండి, నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ ఇది రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు రో వాల్యూ ఎంత 2కి మూవ్ అవుతుంది అంతేనా. సో వన్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతున్నాయో అప్పుడు రో ప్లస్ ప్లస్కి వెళ్తుంది. అంటే రో వాల్యూ అప్పుడు మళ్ళీ 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో కండిషన్ మళ్ళీ ఇక్కడ ట్రూ. వన్స్ కండిషన్ ట్రూ అయిందని అంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సేమ్ ఇది మళ్ళీ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది, 3 టైమ్స్ మళ్ళీ రొటేట్ అవుతుంది. సో రో వాల్యూ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ టైం వచ్చినప్పుడు రో వాల్యూ 1, ఇప్పుడు రో వాల్యూ 2, కాబట్టి అది 2కి అప్డేట్ అవుతుంది. అంటే రో యొక్క వాల్యూ 2 మనకు ఆ 2ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, 2 ఏదైతే ఉందో ఆ 2ని ప్రింట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఈ లూప్ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది కాబట్టి ఆ 2 అనే వాల్యూ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. 3 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి రావాలి కాబట్టి మనం ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని చేస్తాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3కి వెళ్తుంది. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో మళ్ళీ కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, సో మళ్ళీ ఈ లూప్ అనేది 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. రో యొక్క వాల్యూ 3 కాబట్టి సో మళ్ళీ 3 అనేది 3 టైమ్స్ అనేది ప్రింట్ చేస్తాం. ఓకే, సో అర్థమైందా ఇప్పుడు. రో యొక్క వాల్యూ అంటే మీరు ఎప్పుడైనా కానీ ఎలాంటిదైనా ఇలాంటి ప్యాటర్న్స్ ఏవైనా ఇచ్చినా కానీ ఇన్నర్ లూప్స్ నెస్టెడ్ లూప్స్ మీరు యూజ్ చేసేటప్పుడు ఒకసారి ఏదైనా దాంట్లో లూప్ రాసినా ఆ లూప్ కండిషన్ ఒకసారి ట్రూ అయిందంటే మళ్ళీ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అదే లూప్ లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ రొటేట్ అవుతుంది, అంటే 3 టైమ్స్ వస్తుంది. అది కూడా మళ్ళీ 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. ఇది కూడా 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. అంటే ఇది ఫస్ట్ రో వాల్యూ ఎప్పుడైతే 1 ఉందో అప్పుడు ఈ సెకండ్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. సో మనకు అందుకే అక్కడ వాల్యూస్ అనేటివి వస్తున్నాయి. హలో హలో నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే,
సో ఎందుకు మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది? ఇక్కడ ఓన్లీ ప్రింట్ రాయాల్సింది మనం ప్రింట్ ఎల్ఎన్ రాసాం, అందుకే మనకు అవుట్పుట్ అనేది అలా వచ్చింది. ఓకేనా? 1 1 వాటి మధ్యలో మీకు ఏమైనా స్పేసెస్ కావాలనుకుంటే, సో ఇక్కడ రో తర్వాత మనకు ఎంటీ స్పేసెస్ కావాలి కాబట్టి ఆ ఎంటీ స్పేసెస్ అనేటివి అలా ఇవ్వండి. సార్ ప్రింట్ వెళ్ళిన ప్రింట్ సేమ్ అన్నారు కదా సార్ అప్పుడు. ఉం? ప్రింట్ వెళ్ళిన ప్రింట్కి డిఫరెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేశారనుకోండి మీరు, ఓకే, ఇందులో ఇచ్చిన అవుట్పుట్ తర్వాత వెంటనే నెక్స్ట్ లైన్కి మూవ్ చేసేస్తుంది. ప్రింట్ అని ఇస్తే అవుట్పుట్ అంతా హారిజాంటల్గా వస్తుంది. నిన్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. నిన్న మీకు ప్రింట్ చేసేటప్పుడు అంటే అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది, కానీ కన్సోల్కి వచ్చేసరికి మీకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటే యూజ్ చేశారనుకోండి. ఓకే, ఇక్కడ నేను ఈ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా కొన్ని ఓన్లీ ప్రింట్స్ రాస్తాను, అర్థమవుతుంది మీకు. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ప్రింట్ చేస్తున్నాను అనుకోండి, 1. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే ఇంకొక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింటే తీసుకున్నాను, 2. ఓకే, సో థర్డ్కి వచ్చేసరికి ప్రింట్ ఎల్ఎన్ అప్లై చేస్తాను. నెక్స్ట్ వచ్చేది 4. ఓకే, ప్రింట్ యూజ్ చేస్తే ఏంటంటే సేమ్ లైన్ లోనే అవుట్పుట్ వస్తుంది. ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ లైన్ లో వచ్చేస్తుంది అవుట్పుట్ అనేది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడు, ప్రతి రో కింద ఇట్లా అది వచ్చింది. 1 1 2 3 వచ్చేసరికి ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేశారు కాబట్టి 4 అనేది నెక్స్ట్ లైన్ లో వచ్చింది. ఓకే, అంటే మీరు ఎప్పుడైతే ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తున్నారో అప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తుంది అవుట్పుట్ అనేది. ప్రింట్ యూజ్ చేస్తే అంటే హారిజాంటల్ గా సేమ్ లైన్ లోనే మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అక్కడ నీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే లూప్ తర్వాత దాన్ని తీసుకొని నీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రింట్ రాసిన ఏమైనాయి అన్ని హారిజాంటల్ గా వచ్చేసింది, అంటే ఒకదాని పక్కన ఒకటి అవుట్పుట్ వచ్చింది. ఎక్కడైతే నువ్వు ప్రింట్ ఎల్ఎన్ యూజ్ చేస్తున్నావు అది వెంటనే నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది. అది డిఫరెన్స్ దానికి దీనికి, అంటే న్యూ లైన్ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అవుట్పుట్ లో నాకు 1 2 3 1 2 3 అని ప్రింట్ అవ్వాలి. సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఉందో 1 స్పేస్ 2 స్పేస్ 3, మళ్ళీ 1 2 3 1 2 3 నాకు ఇలా రావాలి అవుట్పుట్. సో ఏం చేంజ్ చేస్తే నాకు కాలం అవుట్పుట్? రో ప్లేస్ లో కాలం. జస్ట్ ఇక్కడ మీరు రో ప్లేస్ లో కాలం ఇస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఇక్కడ కాలం వాల్యూ మనకు వచ్చిన ప్రతిసారి 3 టైమ్స్ రొటేట్ అవుతుంది, 3 టైమ్స్ ఆ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కాలం ని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ లో 1 2 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ జస్ట్ కాలం కి అప్డేట్ చేస్తాం. చిన్న, సో ఇప్పుడు నాకు ఏంటంటే అవుట్పుట్ లో డిస్ప్లే అయ్యేటప్పుడు ఫస్ట్ ఏమో నాకు ఓన్లీ 1 ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి 1 2 ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి 1 2 3 ప్రింట్ అవ్వాలి. అంటే ఫస్ట్ రో యొక్క కౌంట్ని బట్టి కాలం వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. సో ఏం చేంజ్ చేస్తే నాకు ఇప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది? ఇక్కడ చూడండి, సో కాలం యొక్క వాల్యూ రోలో లెస్ దెన్ రోలో కండిషన్ చేంజ్ చేయాలి సార్. మైనస్ ఎక్కడ రోలో చేంజ్ చేయాలా, కాలంలో చేంజ్ చేయాలా?
రోలో సార్. ఏం చేంజ్ చేయాలి? రో మైనస్ 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 ప్లస్ ప్లస్ ఉంది కదా సార్ కండిషన్. ఇంక్రిమెంట్ లో మైనస్ మైనస్ చేయండి. ఓకే. ఓకే. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుందా మైనస్ మైనస్ ఇస్తే? సార్ అంటే కండిషన్ ఏమవుతుంది అంటే తగ్గుతుంటది కదా సార్, అది మన ఒక రో వాల్యూస్ అనేది తగ్గుతుంటాయి అనమాట. ఇక్కడ సింపుల్ లాజిక్, ఈ రో 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. ఓకే, మనకు కావాల్సిన రోస్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని రోస్ ఉన్నాయి మనకు? 3 రోస్ ఉన్నాయి, అంతేనా? రో 1, ఓకే. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఉన్నదేంటి? రో 2, నెక్స్ట్ రో 3 రోస్ ఉన్నాయి. అంటే మీ ఫస్ట్ యొక్క లూప్ ఏదైతే ఉందో ఆ 3 టైమ్స్ రొటేట్ అవ్వాలి. కానీ కాలమ్స్కి వచ్చేసరికి ఏమైంది? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ 1 టైం మాత్రమే రొటేట్ అవ్వాలి, సెకండ్ టైం వచ్చినప్పుడు 2 టైమ్స్ కావాలి, థర్డ్ టైం వచ్చినప్పుడు 3 టైమ్స్ కావాలి. ఫస్ట్ టైం ఏమో రో వాల్యూ ఎప్పుడైతే 1 ఉందో సెకండ్ ఈ లూప్ కూడా 1 టైమే రొటేట్ అవ్వాలి. రో వాల్యూ అప్డేట్ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ అది కూడా రో వాల్యూ బేస్ మీదనే అది అప్డేట్ అవ్వాలి. కాలం ఏదైతే ఉందో ఆ కాలం అనేది రోను బట్టి ఉంది. అంటే జస్ట్ మీరు ఇక్కడ ఏంటి, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకునేటప్పుడు కాలం త్రూ చెక్ చేస్తే అయిపోతుంది. అంటే రో ఏదైతే ఉందో ఇక్కడ చెక్ చేసుకునేటప్పుడు జస్ట్ మీరు రోకు మారిస్తే సరిపోతుంది. ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం రో వాల్యూ 1, అంటే ఇక్కడ రో వాల్యూ ఎంత? 1. ఫస్ట్ టైం ఎనీ టైమ్స్ ఇది రో అవుతుంది? ఓన్లీ ఫస్ట్ టైం ఆర్ వాల్యూ ఎప్పుడైతే 1 ఉందో 1 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కాబట్టి ఓన్లీ 1 టైమే ట్రూ అవుతుంది. సెకండ్ టైం వచ్చేసరికి ఏమవుతుంది? 2కు అబ్రిగేట్ అవుతుంది, కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కండిషన్ ఫాల్స్, కాబట్టి ఎంటర్ అవ్వదు. అదే రో వాల్యూ 2 ఉందనుకోండి, 2 ఉంటే ఎనీ టైమ్స్ రొటేట్ అవుతుంది? రో వాల్యూ 2 అనుకోండి, 2 టైమ్స్ రొటేట్ అవుతుంది, అంతేనా? రో వాల్యూ 3 అంటే 3 టైమ్స్ రొటేట్ అవుతుంది. కాబట్టి అంటే ఇక్కడ రోను బట్టే మీకు అది రొటేట్ అవుతూ వస్తుంది. సో రోని ఏదైతే వాల్యూ ఇస్తున్నారో దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వచ్చిందా? సేమ్ నాకు ఇప్పుడు అవుట్పుట్లో వన్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ టైం మాత్రం 2 టైమ్స్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ టైం 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఏం చేంజ్ చేస్తే వస్తుంది? అవుట్పుట్ మనం రో అని ఏం చేంజ్ పడుతుంది. చేస్తే మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. అవుట్పుట్ రో ఇస్తే రో కాలం లో రో. రో ఇక్కడ రో ఓకే. సో అలా ఇప్పుడు నెక్స్ట్ నేను డిఫరెంట్ రివర్స్ లో ఇస్తున్నా. నాకు అవుట్పుట్ లో మీకు ఇచ్చే టాస్క్ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మీకు ఇచ్చే టాస్క్లు ఇవి. మీరు ఎంత ఆలోచిస్తే మీకు అంత ఈజీగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 1 2 3 అలా ఆర్డర్ వచ్చేటట్టు ప్రింట్ చేశాను. ఇప్పుడు నాకు అక్కడ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ టైం ఏమో 3 స్టార్స్, నెక్స్ట్ 3 స్టార్స్, 3 స్టార్స్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఫస్ట్ రోలోనేమో ఓన్లీ 1 స్టార్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోకి వచ్చేసరికి 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ రోకి వచ్చేసరికి 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఏం చేంజ్ చేస్తే నాకు ఆ స్టార్స్ వస్తాయి? ఫస్ట్ లూప్ లో మనం స్టార్ ఎక్కువ ప్రింట్ చేస్తున్నాం కదా సార్, అక్కడ స్టార్స్ ఎక్కడ? ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీకు ప్రింట్ అవ్వాల్సింది ఏంటి? స్టార్.
సో ఆటోమేటిక్ ఇక్కడ స్టార్ ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనకు రోజుతో ఏం సంబంధం లేదు, జస్ట్ మనకు అన్ని టైమ్స్ రొటేట్ అవుతే సరిపోతుంది. ఓకే, జస్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ లో మీరు ఇక్కడ స్టార్ ని ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ స్టార్ అనేది మీకు అక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు అన్ని త్రీ స్టార్స్ రావాలి. సో కండిషన్ ఏం చేంజ్ చేయాలి, ఇక్కడ నాకు 3 కావాలి కాబట్టి 3, ఇక్కడ కండిషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఎలాగైతే కండిషన్ చేంజ్ చేసామో సేమ్ అలా మన కండిషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు నెక్స్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మీకు వాట్సాప్లో నేను షేర్ చేస్తాను గ్రూప్లో. ఏమేమి అవుట్పుట్ రావాలనేది ఎన్ని టాస్క్లు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందని కూడా నేను షేర్ చేస్తాను మీకు వాట్సాప్లో. కంపల్సరీగా ఈరోజు మాత్రం మీరు మధ్యలో ఇప్పుడు నాకు ఎలా ప్రింట్ చేయాలనంటే మీరు అవుట్పుట్లో ఇక్కడ మీరు ఇఫ్ ఎల్స్ ఏవైతే యూజ్ చేశారో వాటిని యూజ్ చేసి కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో నాకు అవుట్పుట్లో ఎలా రావాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ 1 2 3 4. ఓకే, సో నెక్స్ట్ 2, ఇక్కడ 3 3 2 1 2 3 సారీ 4 3 2 1 ఇలా కావాలి నాకు అవుట్పుట్. ఓకే, రోస్ మధ్యలో మీరు ఏం చేస్తారు, ఇఫ్ ఎల్స్ ని యూజ్ చేయండి, కొంచెం థింక్ చేస్తే మీకు అది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలని అంటే నాకు అదే ప్లేసెస్ లో స్టార్స్ రావాలి. స్టార్ అది 3 తీసుకుంటారా 4 తీసుకుంటారా మీ ఇష్టం. ఇక్కడ మాత్రం స్పేస్ ఉండాలి, ఇక్కడ స్టార్, మళ్ళీ థర్డ్ రోకి వచ్చేసరికి అన్ని ఉండాలి. ఓకే, సో అంటే పర్టికులర్ గా ఒక పొజిషన్ దగ్గర ఒక కండిషన్ చెక్ చేసినప్పుడు ఈక్వల్ అయినప్పుడు స్పేస్ రావాలి, రిమైనింగ్ టైంలో నెంబర్స్ రావాలి. ఓకే, ఇది మీకు ఇచ్చే టాస్క్, కొంచెం ఆలోచించి థింక్ చేసి రాయండి. ఎక్కడైనా దొరుకుతుంది కదని చెప్పేసి తీసుకొని రాశారనుకోండి మీరు లాస్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు రోస్ అండ్ కాలమ్స్ వైజ్ గా డివైడ్ చేసుకుంటే దాన్ని మీకు చాలా ఈజీగా వస్తుంది. సో నేను మీకు ఇప్పుడు ఇక్కడ ఒక దాని కిందిది ఐడియా మీకు ఇస్తాను, పైది మాత్రం మీరే రాయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ కిందకి దీన్ని డివైడ్ చేసుకుంటే సో మొత్తం ఎన్ని రోస్ అవుతున్నాయి, 3 రోస్ అండ్ 3 కాలమ్స్, అంతేనా? 3 రోస్ అండ్ 3 కాలమ్స్. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ గా ఎక్కడ స్పేస్ రావాలి, ఒక ఎంటీ స్పేస్ రావాలి. రిమైనింగ్ అన్ని చోట్ల కామన్ గానే స్టార్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఒకే ఒక ప్లేస్ లో మాత్రమే మీరు చేంజ్ చేయాలి. ఎప్పుడు రో వాల్యూ 2 అయినప్పుడు అండ్ కాలం వాల్యూ కూడా 2 అయినప్పుడు. అంటే మీరు ఒక ఇఫ్ కండిషన్ చెక్ చేస్తూ ఆ స్పేస్ ఎప్పుడైతే ఆర్ వాల్యూ 2 రో వాల్యూ 2 అవుతుందో అప్పుడు నాకు స్పేస్ ఎంటీ స్పేస్ రావాలని అక్కడ మెన్షన్ చేస్తే వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. సో దీన్ని కూడా మీరు రోస్ అండ్ కాలమ్స్ కిందకి డివైడ్ చేసుకున్నప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ ఇచ్చారంటే ఫస్ట్ మీరు వాటిని రోస్ అండ్ కాలమ్స్ కిందకి డివైడ్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ స్పేస్ చూడండి, ఇప్పుడు ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ మనకు కావాలి, ఆర్ వాల్యూ 2 ఉన్నప్పుడు కాలం వాల్యూ కూడా 2 ఉండాలి, అప్పుడు మనకేంటి ఎంటీ స్పేస్ రావాలి. నెక్స్ట్ ఆర్ వాల్యూ 2 ఉండాలి, కాలం వాల్యూ 3 ఉండాలి, అప్పుడు కూడా ఎంటీ స్పేసే రావాలి. రిమైనింగ్ అన్ని టైంలో మనకు తర్వాత నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఆర్ వాల్యూ 2 ఉండాలి, సారీ ఆర్ వాల్యూ 3, రో యొక్క వాల్యూ 3, కాలం యొక్క వాల్యూ
3, రో వాల్యూ 3 ఉండాలి, కాలం వాల్యూ కూడా 2 ఉండాలి, అప్పుడు మనకు ఎంటీ స్పేస్ రావాలి. నెక్స్ట్ రో వాల్యూ 3 ఉండాలి, కాలం వాల్యూ కూడా 3 ఉండాలి, అప్పుడు ఎంటీ స్పేస్ రావాలి. ఓకే, సో అది జస్ట్ థింక్ చేసి ఒకసారి రాయండి. ఇవే కాకుండా మీకు ఇంకా కొన్ని డిఫరెంట్ ప్రాక్టీస్ కోసం నేను ఇంకా కొన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఇస్తున్నాను. ఓకే, సో వీటిలో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పిన వాటిలో ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఉందా లేదా? ఏదో ఒకటి చెప్పండి, ఉంటే ఉందని లేకపోతే లేదని. సార్ రో వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి సార్? Hmm? అది రో వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి? రో వాల్యూ, ఏ రో వాల్యూ? అదే ఇప్పుడు అదే ఫర్ లూప్ లో కాలం లో తీసుకుంటాం కదా సార్, అది ఎలా ప్రింట్ చేయాలో కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంది. ఇక్కడనా? అక్కడే సార్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక లూప్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఆ లూప్ లో మీరు ఏదైతే ప్రింట్ చేస్తారో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నెస్టెడ్ లూప్స్ అంటే మల్టిపుల్ గా ఒక లూప్ లోపల ఇంకొక లూప్ ని రాస్తున్నా. ఓకే, అంటే ఒకసారి Okay, మన sir. ఏదైనా ఒక లూప్ కండిషన్ ట్రూ అయిందనంటే మళ్ళీ ఆ లూప్ అనేది కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అదే లూప్ లోనే రొటేట్ అవుతుంది. మనకు Okay, sir. మనకు కూడా కావాల్సింది ఏంటి, ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ కిందకి మనం డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ రో ఉన్నప్పుడు ఎన్ని Okay, sir. కాలమ్స్ కావాలి, ఓకే సార్. సెకండ్ రో ఉన్నప్పుడు ఎన్ని కాలమ్స్ కావాలి, థర్డ్ రో ఉన్నప్పుడు ఎన్ని Okay, కాలమ్స్ కావాలి. సో మనకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3 స్టార్స్ కావాలి, 3 స్టార్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి అన్ని 3 స్టార్స్ అనేది తీసుకున్నాం. స్టార్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సెకండ్ రోలో వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఏం కావాలి, మళ్ళీ 3 స్టార్సే కావాలి. అంటే మళ్ళీ సెకండ్ లూప్ ఏదైతే ఉందో అది మళ్ళీ 3 టైమ్స్ రొటేట్ అవ్వాలి. ఇక్కడ మీరు ఏదైతే ఇస్తున్నారో ఇచ్చిన వాల్యూ అక్కడ ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాల్సిందంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రో వచ్చినప్పుడు ఎన్ని కాలం ఉన్నాయి, సెకండ్ రో వచ్చినప్పుడు ఎన్ని కాలం ఉన్నాయి, థర్డ్ రో వచ్చినప్పుడు ఎన్ని కాలం ఉన్నాయి. అది మీరు ఫస్ట్ లూప్ ని కరెక్ట్ ఎగ్జాక్ట్ రొటేట్ చేయడం మీకు తెలిస్తే ఆటోమేటిక్ గా రో వాల్యూ అంటే రోని ప్రింట్ చేసినప్పుడు ఈ వాల్యూ అంటే ఫస్ట్ టైం ఒకసారి ఆర్ వాల్యూ ఇక్కడ అప్డేట్ అయిందంటే ఈ లూప్ లో చేంజ్ అవ్వదు కదా. ఎప్పుడు చేంజ్ అవుతుంది అది, రో ప్లస్ ప్లస్ కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంతవరకు Okay, sir. అందులోనే ఉంటుంది. కాబట్టి సో మీరు ఎప్పుడైతే అప్డేట్ అవుతుందని మీకు ఆ ఐడియా మీకు రావాలి. అంటే రో వాల్యూ ఎంత ఉంటుంది, కాలం వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ నేనేం రాస్తే నాకు అవుట్పుట్ వస్తుంది, సో అనేది మీకు మినిమం సెన్స్ మీరు థింక్ చేయాలి. ఓకే, క్లియర్ డౌట్? నెక్స్ట్ మీరు ఇవన్నీ కూడా సేమ్ లూప్, ఓన్లీ నేను ఫర్ లూప్ రాస్తాను, మీరు వైల్ లూప్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం వైల్ లూప్ యూజ్ చేసి